ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఈ దిన వాక్యము 28వ తారీఖు 8వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడు మనకిస్తున్న చక్కటి మాట సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచు వచ్చెను. ఈమె ఎవరు? హన్న. ఎవరికి ఇస్తుంది? సమూయేలు అని తన కుమారుడికి ఇస్తుంది. ఈ హన్న దేవుని దగ్గర ఒక మంచి ఒప్పందం చేసుకుంది. దేవుడు నా ప్రార్థన విని నా కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నేను దేవునికి ఇచ్చేస్తాను, దేవుడి మందిరంలోనే పెంచుతాను. కుమారుడు దేవుడికి ప్రవక్త అయ్యి ఉంటాడని తన కుమారుని దేవునికి అర్పించి ఆ కుమారుడు పాలు విడిచిన తర్వాత తీసుకుని వచ్చి ఆ కాలంలో ఉన్న యాజకుని యొక్క చేతిలో ఆ సమూయేలును పెట్టి ప్రార్థించి విడిచిపెట్టి సంవత్సరానికి ఒకసారి రావడం, సంవత్సరానికి ఒకసారి వచ్చి ఆ వస్తున్నప్పుడట ఒక అంగి ఒకటి కుట్టి అల్లి తన కుమారునికి తీసుకొచ్చి ఇచ్చేది. ఈరోజు నీవు తల్లిగా నీ పిల్లలు సంవత్సరం నూతనమైన ఆశీర్వాదాలతో దీవించబడాలి అని నువ్వు ప్రార్థించాలి. ఆత్మానుసారంగా దీవించబడాలి, శారీరానుసారంగా కూడా నువ్వు ఖచ్చితంగా దీవించబడాలి. దానికి నువ్వేం చేయాలంటే విచిత్రమైన అంగి ఎలా అయితే ఆ తల్లి చేస్తూ ప్రయాసపడిందో నీవు ప్రార్థనలో ప్రవాణ కుమారుడికి నువ్వు నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన దీవెనలు, నూతనమైన తలాంతులతో వాడుకోండి అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుడి కృప. తల్లిని హెబ్రూలో ఏం అని అంటారు, గ్రీకులో మెటర్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.